రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరుగుతుందా అంటే అవుననే అంటున్నారు. ఎవరో వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కాంగ్రెస్కి దేశంలో 3 రాష్ట్రాల్లో సొంతంగా అధికారం ఉంటే అందులో 2 పెద్ద రాష్ట్రాలు దక్షిణాన ఉన్నాయి. కర్ణాటకలో ఎంతో అనుభవం కలిగిన వారుగా గతంలో కాంగ్రెస్ సీఎంగా 5 ఏళ్ల పాటు పాలించిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో అయితే మంత్రిగా కూడా పనిచేయకుండానే ఏకంగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఉన్నారు. వేరే పార్టీలలో పనిచేసి కాంగ్రెస్లో చేరిన కేవలం 5 ఏళ్లలోనే అత్యున్నత సీఎం పీఠం అధిరోహించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నారా అంటే అవును అన్న సమాధానం వస్తుందట. కాంగ్రెస్లో యువ సీఎంగా రేవంత్ రెడ్డి గుర్తింపు సంపాదించారు. దక్షిణాన తెలంగాణలో రాజకీయాన్ని ఒడిసిపట్టి కాంగ్రెస్ పార్టీకి వాతావరణాన్ని అనుకూలంగా చేయడంలో రేవంత్ రెడ్డి గడిచిన ఏడాదిన్నర సక్సెస్ అవుతున్నారు అని అంటున్నారు. బీఆర్ఎస్ని ఓడించడం కష్టమని అంతా అనుకున్న తరుణంలో ఒక్కసారిగా కాంగ్రెస్ ఆశలకు రెక్కలు తొడిగి అందలం ఎక్కించిన ఘనతను ఆయన సాధించారు. కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి పట్ల సానుకూల అభిప్రాయంతోనే ఉంది అని అంటున్నారు. కాంగ్రెస్లో యువ సీఎంగా రేవంత్ రెడ్డి గుర్తింపు సంపాదించారు. దక్షిణాన తెలంగాణలో రాజకీయాన్ని ఒడిసిపట్టి కాంగ్రెస్ పార్టీకి వాతావరణాన్ని అనుకూలంగా చేయడంలో రేవంత్ రెడ్డి గడిచిన ఏడాదిన్నర సక్సెస్ అయ్యారు. బీఆర్ఎస్ని ఓడించడం కష్టమని అంతా అనుకున్న తరుణంలో ఒక్కసారిగా కాంగ్రెస్ ఆశలకు రెక్కలు తొడిగి అందలం ఎక్కించిన ఘనత ఆయన సాధించారని అందరూ చెబుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి పట్ల సానుకూల అభిప్రాయంతోనే ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ గణనను చేపట్టింది. తొందరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసి నివేదికను రప్పించింది. దాంతో దేశంలో ఇప్పుడు తెలంగాణ ఆదర్శంగా మారింది. నిజానికి చూస్తే బీసీ కులగణన అన్నది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తమ అజెండాగా చేసుకుంది. దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవాలంటే బీసీలను పార్టీ వైపు మళ్లించడమే అతి ముఖ్యమని భావించిన కాంగ్రెస్ ఆ దిశగా మేధోమథనం చేస్తూ చర్యలు తీసుకుంటుంది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం మనసెరిగి తెలంగాణలో బీసీ కులగణన జరిపి దేశంలో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఛాంపియన్గా నిలిచారని అంటున్నారు. దాంతో హైకమాండ్ ఫుల్ హ్యాపీగా ఉందని చెబుతున్నారు. ఇక చూస్తే కనుక తెలంగాణలో బీసీ కులగణన మేమే పూర్తి చేశామని అనేక వేదికల మీద రాహుల్ గాంధీ గొప్పగా చెబుతున్నారు. తమ డిమాండ్ తర్వాతనే కేంద్రంలో నాయకత్వం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వం కూడా బీసీ కులగణన అని అంటుందని చెబుతున్నారు. బీసీ కులగణన అన్న అంశాన్ని తాము ఎత్తుకున్నామని, అలా బడుగులకు బాసటగా నిలిచామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. తెలంగాణలో మొదట దేశంలోనే బీసీ కులగణన జరిపామని దానిని ఆయన ఒక ఉదాహరణగా చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ఆ విధంగా తెలంగాణను ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి మార్కులు వేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిలో రేవంత్ రెడ్డి ఈ విధంగా ఉండడం పట్ల ఆయన అనుచరులతో పాటు కాంగ్రెస్ వాదులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఏడాదిన్నర కాలంలో రేవంత్ రెడ్డి సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్గా బీసీ కులగణనను చెబుతున్నారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏ ఆశయం కోసం అయితే పనిచేస్తుందో దానిని రేవంత్ రెడ్డి బలంగా తీసుకొని తెలంగాణలో చేసి చూపించారు అని అంటున్నారు. ఆ విధంగా దేశంలో అతిపెద్ద సామాజిక విప్లవానికి తెలంగాణ నాంది పలికిందంటే రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉందని అంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇమేజ్ కూడా బాగా పెరిగిందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది రేవంత్ రెడ్డికి మరింత సామాజికంగా, రాజకీయంగా ఇమేజ్ని తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నారు. సో ఈ పరిణామాలతో రేవంత్ రెడ్డి ఇమేజ్ బాగా పెరిగింది అని విశ్లేషిస్తున్నారు.